చిరు ధాన్యాల సాగు ద్వారా రైతులే కాదు గ్రామీణ మహిళలు కూడా మంచి లాభాలు గడిస్తున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలను వివిధ ఆధారిత ఉత్పత్తులుగా బిస్కెట్ల రూపంలో తయారు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. పశ్చిమ ఏజెన్సీలోని బుట్టాయగూడెంలో గిరిజన మహిళలు బిస్కెట్ తయారీ యూనిట్తో తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రెడీమేడ్ ఫుడ్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీరు తయారు చేసిన ఆర్గానిక్ బిస్కెట్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రకృతి సాగులో పండించిన ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాలు తయారు చేయడంలో తెలుగు రాష్ట్రాలు కొంత వెనుకంజలో ఉన్నాయి. రుచికి అంతే లేదని తెలిసినా ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడిన జనం అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం రెడీమేడ్ ఫుడ్ తయారీలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర చిరుతిళ్ల తయారీ సులభంగా ఉంది. ఇందులో చిరుధాన్యాల వాడకం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో వీటితో తయారైన రెడీమేడ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనే తయారు చేస్తే గ్రామీణులకు ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు రైతులకు కూడా మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఐటీడీఏ కోట రామచంద్రాపురంలో గిరిజన మహిళలు చిరుధాన్యాలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా బిస్కెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. చిరుధాన్యాలతో ఆర్గానిక్ పద్ధతులు ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ 3 ఏళ్ల క్రితం వెంకట రామన్నగూడెంలోని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా వీరికి శిక్షణ ఇప్పించారు. ఈ బిస్కెట్ల తయారీ కానీ ఎలా ఉపయోగపడుతుంది మీకు? జీసీసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రభుత్వ సహకారం ఎలా ఉంది మీకు? ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీ పేరేంటి? నా పేరు పొట్టోడి బుల్లమ్మ అండి. ఏలూరు డిస్టిక్ మాది, బుట్టేగూడెం మండలం. ఫస్ట్లో మేము మిషన్ కుట్టేవాళ్ళమండి. మిషన్ కుడుతుంటే మాకు ఇక్కడ ఆఫీస్లో పిహెచ్ఓ గారు అని ఆనంద్ కుమార్ గారు ఉండేవాళ్ళండి. ఆయన మీరు ఎంతకాలం మిషన్ కుడతారు, వాళ్ళకి కాదు కానీ మీకు నెలకి 1,50,000 రూపాయలు సంపాదించే ఆదాయం చూపిస్తాం, చేస్తారా అన్నారండి. చేస్తాం అన్నామండి. అప్పుడు మేము అందరం మిషన్ కుట్టే వాళ్ళందరూ వచ్చి బిస్కెట్ ట్రైనింగ్కి 3 రోజులు మాకు ఐటీడీఏ సహకారంతో ఐటీడీ వాళ్ళే వెంకటరామన్నగూడెం పంపించారండి. కృషి విజ్ఞాన కేంద్రంకి పంపించారండి. పంపిస్తే అక్కడికి వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి మేము బిస్కెట్ ట్రైనింగ్ని తీసుకున్నామండి. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఐటీడీ వాళ్ళు మాకు 30,000 సహాయం చేసి అక్కడ పంపించారండి. మేము ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత షాన్మోహన్ పిఓ గారు ఉన్నారండి. అయితే బిస్కెట్లు చూస్తే బాగున్నాయి, కాకపోతే ప్యాకింగ్ అయితే బాగాలేదన్నారండి. అయితే ప్యాకింగ్ చేయడానికి కూడా బాగా సహకరించారండి. పిహెచ్ఓ గారు ఏంటి, షాన్మోహన్ పిఓ గారు. తర్వాత మాకు మెటీరియల్ కావాలంటే జీసీసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే జీసీసీ వాళ్ళు వెహికల్ ఇచ్చేవాళ్ళండి. తర్వాత మాకు జీసీసీ వాళ్ళు జొన్నలు, రాగులు అవన్నీ తీసుకురావడానికి కూడా వాళ్ళు మా కన్నపురం జీసీసీ ఉందండి. ఆ జీసీసీ దగ్గరికి వాళ్ళు తీసుకొస్తే సూపర్ మార్కెట్ దగ్గర తీసుకొస్తే అక్కడ నుంచి మేము ఇక్కడ తెచ్చుకునే వాళ్ళమండి. దాంట్లో మేము జొన్న బిస్కెట్లు తయారు చేస్తామండి. జొన్న బిస్కెట్లు, జొన్నలో స్వీట్లెస్ ఉంటుందండి. అలాగే మల్టీగ్రెయిన్ బిస్కెట్ ఉంటుందండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్ అంటే జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, పెసర్లు, యాలకులు, సోయాబీన్స్, ఓట్స్ మొత్తం 12 రకాలతో మల్టీగ్రెయిన్ బిస్కెట్లు. మల్టీగ్రెయిన్ బిస్కెట్లో స్వీట్లెస్ ఉంటుందండి. అలానే రాగి బిస్కెట్ ఉంటుందండి. రాగి బిస్కెట్ అంటే ఓన్లీ రాగి పిండితోటే తయారు చేస్తామండి. దాంట్లో ఏం కలపదండి. ఇంకా మల్టీగ్రెయిన్ అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ మొలకలు కడతామండి. పొద్దుటే వచ్చిన వెంటనే వాటిని శుభ్రాలు చేసేసి మళ్ళీ వాటిని నీళ్ళలో పోసేస్తామండి. నీళ్ళలో పోసేసి వాటిని సాయంత్రానికి వచ్చేసరికి గాలి ఇచ్చేసి మూటలు కట్టేస్తాం. మూటలు కట్టేసి రేపొద్దుట వచ్చేసరికి మొత్తం మొలకలు వచ్చేసి ఉంటాయండి. అవన్నీ మళ్ళీ ఆరబెట్టేసేసి ఆరిన తర్వాత మళ్ళీ వాటిని వేపేస్తామండి. వేపేసి వాటిని మళ్ళీ పిండి చేస్తామండి. పిండి చేసేసి స్వీట్లెస్ పిండి తయారు చేస్తామండి. మల్టీగ్రెయిన్ పిండి, జొన్న పిండి, జొన్న రవ్వ, రాగి పిండి అవి తయారు చేస్తామండి. వాటితో అవి కాకుండా జొన్న పౌడర్ తోటి వచ్చేసి గవ్వలు తయారు చేస్తామండి. మల్టీగ్రెయిన్ పిండి తోటి వచ్చి జంతికలు తయారు చేస్తామండి. గతంలో కరోనా రాకముందు అయితే మాకు నెలకు వచ్చేసి 15,000 అలా తీసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు 10 మంది ఉండేవాళ్ళం. 15 మందికి 10 మంది అయిపోయామండి. 10 మందికి అలా బాగానే ఉండేదండి. అప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం డల్ అయ్యి 5గురు రన్నింగ్ చేస్తున్నామండి. రాగులు, జొన్నలు, సజ్జలు, సోయా, పెసలు, అలసంద, మినుములు, ఓట్స్, బెల్లం వంటి సుమారు 12 రకాల చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ జరుగుతోంది. మధుమేహం ఉన్నవారికి ప్రత్యేక బిస్కెట్లను కూడా తయారు చేస్తున్నారు. వీటితో పాటు పౌష్టికాహార మొలకలను తయారు చేసి విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లకు మంచి ఆదరణ ఉండడంతో తమకు మంచి ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం భువనేశ్వర్, ఛత్తీస్గఢ్,
ఢిల్లీ, విశాఖ, విజయవాడ వంటి ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం తమకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మా జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరుధాన్యాలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా అవసరం. ప్రముఖ కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి అంటే వీటి డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం వీటి వాడకం విస్తృతమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తయారీ యూనిట్లను మరింత విస్తరిస్తే ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు వారి ఉపాధికి బాటలు వేసుకున్న ఈ మన్యం మహిళలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సహకారం మాకు బిల్డింగ్ వచ్చేసి మాకు ఫ్రీగానే ఇచ్చారండి. మాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెహికల్స్ గట్రా ఇస్తుంటారండి. వెహికల్ ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి, ఎగ్జిబిషన్ గట్రా తీసుకెళ్ళాలంటే వెహికల్స్ ఇస్తుంటారు. మెటీరియల్ తీసుకోవడానికి 30,000 ఇచ్చారండి. ఓవెను, పల్రైజరు అవన్నీ మాకు ఫ్రీగానే ఇచ్చారండి. లోను గట్రా ఏం తీసుకోలేదు కానీ 30,000 ఇచ్చారండి. మళ్ళీ 30,000 వెనక్కి కట్టేసామండి మేము. జీసీసీ వాళ్ళ సూపర్ మార్కెట్ ఉందండి వాళ్ళకి. ఆ జీసీసీలో మేము బిస్కెట్లు ఇస్తామండి. వాళ్ళు అక్కడ బాగా అమ్ముతున్నారండి. అలా కాకుండా బయట మార్కెట్లు కూడా మేము సూపర్ మార్కెట్లకి ఇస్తాము, పతంజలి షాపులకి ఇస్తాము, తర్వాత మెడికల్ షాపులకి ఇస్తాము. తర్వాత మన ఐటీడీకి సంబంధించేసి హాస్టల్ ఉన్నాయండి, 45 హాస్టల్ ఉన్నాయి. ఆ హాస్టల్కి మొత్తం స్నాక్స్ ఇస్తామండి. అది మన బిస్కెట్లు మొత్తం స్నాక్స్ మొత్తం ఇస్తామండి. అయితే ఇప్పుడైతే కరోనా మూలంగా బ్రేక్ అయింది కానీ అంతకుముందు మేము స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఐటీడీకి స్నాక్స్ ఇచ్చేవాళ్ళం. చాలా బాగుండేదండి. ఇప్పుడు కొంచెం ఆ కరోనా మూలం కొంచెం డల్ అయ్యిందండి. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పిఓ గారిని అడిగామండి, డీడీ గారిని, ఏపీఓ గారిని అడిగేసరికి మళ్ళీ చూస్తామమ్మా, ఇది వరకు మనకి అలాగే ఇచ్చేవాళ్ళు కదమ్మా, ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి మనం ఇస్తాంలే, స్నాక్స్ ఇస్తాంలే అని చెప్పారండి. గతంలో అంటే ఇంకా ఎండలో పడి పని చేసేవాళ్ళము, ఇప్పుడు కూలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఉద్యోగస్తులు సమానంగా మేము నీడలో ఉండి పని చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నామండి. సంవత్సరానికి వచ్చేసి 12 లక్షలు, 15 లక్షల వరకు వెళ్ళిందండి గతంలో. ఇప్పుడు వచ్చేసి టర్న్ ఓవర్ బాగా తగ్గిపోయిందండి, 1 లక్ష రూపాయలు అలా వస్తుందండి. విజయవాడ మార్కెట్కి పంపిస్తామండి. వైజాగ్ ట్రైబ్స్ ఇండియా ఉందండి మార్కెట్కి, అక్కడ పంపిస్తామండి. హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వెళ్తామండి, వైజాగ్ ఎగ్జిబిషన్కి వెళ్తామండి. జార్ఖండ్ పంపిస్తామండి, భువనేశ్వర్ పంపిస్తామండి, జీసీసీ పరంగా పంపిస్తుంటామండి. మామూలుగా మా బయట మార్కెట్లు చేస్తుంటామండి. ఢిల్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి, అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంచెం బ్రేక్ అవుతుందండి. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుందండి.